యేసయ్య ఒక మాట చెప్పాడు, ఈ కాలంలో లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి. లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది, గుర్తుపెట్టుకోండి, అది ముందుగా నన్ను ద్వేషించింది. ఇప్పుడు మనం ద్వేషించబడుతున్న కాలం, హింసించబడుతున్న కాలం, శ్రమ పడుతున్న కాలం, కష్టపడుతున్న కాలం, మన విశ్వాసాన్ని బట్టి మనం హింసించబడుతున్న కాలం 2006 నుంచే, ముఖ్యంగా 2016 నుంచే. ఈ భయంకరమైన, ఈ దుర్మార్గమైన, దుష్టత్వముతో నిండిన ఈ పాలన వచ్చిన దగ్గర నుండి ముఖ్యంగా మన దేశంలో 1,86,000 మందిని చంపేశారు క్రైస్తవుల్ని. ఈ ప్రపంచానికి తెలియని లెక్కలు ఇవే. మన దేశంలోనా? అవును, మన దేశంలో పర్సెక్యూషన్ అనే ఒక సర్వే రిపోర్ట్ ప్రకారం ఆలోచించండి, ఎంత భయానకమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామో తెలుసా? ఇంకా నువ్వు చూస్తుంటే ఎట్లా? ఇక్కడ ఒక విషయం ఏంటంటే, కొట్లాడమని కాదు, ఎవరిని దూషించమని కాదు, లేదా మరెవరి మీద శాపనార్థాలు పెట్టమని కాదు, కానీ నువ్వేం చేయాలంటే చర్చ్ షుడ్ ప్రే. ఇదే కదా సంఘం ఏం చేయాలి? ఫర్ అవర్ నేషన్. ఎంత దుర్మార్గంగా పరిపాలన వస్తుందో మీకు తెలియదు. మనం ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన దుష్టులు పరిపాలనకు రాకుండా అడ్డగించాలి. నీ ప్రార్థన నెబుకద్నెజరు దేవుడు జుట్టు పట్టి కిందకి ఇచ్చి అడవిలోకి తీసుకెళ్ళి గడ్డి పెట్టే పరిస్థితి నీ ప్రార్థన వల్ల రావాలి. ప్రేయర్ చేంజ్ ద థింగ్స్. ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది.